హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. అందరికీ సీజ్ ఫైర్ గురించి. అయితే అది రేపు సండే వరకే ఉంటుంది అనమాట. దాని తర్వాత సీజ్ ఫైర్ అనేది ఏమీ ఉండదు. అది రెండు దేశాలు మాట్లాడుకొని తర్వాత ఏంటి డిసిషన్ అన్నది ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదు ఎవరికి. దాని తర్వాత తెలుస్తుంది ఏంటి అనేసి. మెయిన్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో ఉండే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ఇలాంటి ఏరియాలలో కొంచెం అలర్ట్గా ఉండాలని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణాన ఏం చేసేది తెలీదు. ఇంతకు ముందు కూడా ఇలానే చెప్పారు. సీజ్ ఫైర్ అనే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెంటనే 2 hours 3 hours తర్వాతనే మళ్ళీ వాళ్ళు డ్రోన్ అటాక్ ఇలా చేస్తారు. సో అందుకని వాళ్ళని అంత ఈజీగా నమ్మకూడదు. వాళ్ళు చెప్పారు కదా అని నమ్మి మనం రిలాక్స్ అవ్వడానికైతే లేదు. అలానే ఏదో జరిగిపోతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. మన ఇండియన్ ఆర్మీ ఉండగా మనం అంత భయపడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, మెయిన్గా బార్డర్కి దగ్గర ఉండే ఏరియాలలో, ఆర్మీ క్వార్టర్స్లలో ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాత్రమే ఈ వీడియో చెప్తున్నాను నేను. వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లేవగానే వీళ్ళు డ్యూటీ వెళ్ళిపోతారు. అక్కడ ఏం జరుగుతున్నదని మనకు అంటే క్లారిటీ తెలీదు. మనకు సగం సగమే తెలుస్తుంది ఇంట్లో ఉండే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మనకి క్లారిటీ చెప్పరు. ఇవన్నీ బయట చెప్పుకోకూడదు కూడా. నేను మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. సో ఆర్మీ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉండే వాళ్ళు మాత్రం ఒక 2 weeksకి గ్రోసరీ ఇలాంటివి తెచ్చి పెట్టుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ రేపు ఏదైనా జరిగినా కూడా మనకు ఇంట్లో కంఫర్ట్గా మనం 2 days ఉండడానికైనా మనకి అవి ఉంటాయి. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు మేము కూడా రాజస్థాన్లో ఉన్నాం కదా. ఇలాంటివి జరిగినప్పుడు అయితే మమ్మల్ని గేట్ బయటకు అలో చేయలేదు. అప్పటికప్పుడు ఇవన్నీ జరిగిపోయేసరికి మాకు కొంచెం ఇబ్బంది అయింది. రేపు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఇబ్బంది పడకూడదని నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. కొంచెం గ్రోసరీ, మన పిల్లల కోసం ఏమైనా ఉపయోగపడేటివి ఒక 1 week 10 daysకు మనం అవి తెచ్చి పెట్టుకున్నామంటే రేపు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా మనం ఫేస్ చేయగలుగుతాము. సో నేను ఇది చెప్తున్నాను. తర్వాత ఏంటి అంటే, బార్డర్స్లో ఉండేవాళ్ళు మెయిన్గా జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ఏరియాలో ఉండేవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఎలాగూ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి. వాళ్ళు మ్యాక్సిమం ఇంటికి వెళ్తేనే బెటరు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో మనం భయపడుకుంటూ ఉండే కన్నా మనం సేఫ్ ప్లేస్లో ఉండడం బెటరు. ఈ హాలిడేస్ మొత్తం మనం ఇంటికి వెళ్ళి కొంచెం హ్యాపీగా లీడ్ చేసి అయినా రావచ్చు. బార్డర్లో ఉండి రేపు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుకుంటూ ఉండడం కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. మేము కూడా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే వచ్చినాము. మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటి అన్నది తర్వాత అప్డేట్ తెలుస్తుంది. నేను లాస్ట్ వీడియో కూడా చేశాను, రాజస్థాన్లో ఏంటి పరిస్థితి అనేసి. ఆ వీడియోకి తర్వాత అప్డేట్ చేస్తాను అన్నాను. అందుకు నేను ఈ అప్డేట్ చెప్తున్నాను ఇప్పుడు. మ్యాక్సిమం మీరు అక్కడ నుంచి ఇంటికి వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియను. ఇది వీడియో. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయినా సరే ఒక్కరికన్నా యూజ్ అవుతే అది చాలా నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.